జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో ప్రతి అంగుళానికి ఒక పవిత్రత ఉండాలి. ప్రతి ఆలయానికి కూడా ఒక ఘనమైనటువంటి చరిత్ర అనేది ఉండాలి. అవునా కాదా? అలాంటి శతాబ్దాల నాటి సనాతన హిందూ ధర్మానికి పవిత్ర పుణ్యక్షేత్రాలకు దక్షిణ భారతదేశంలో ఎంతో ఉన్నతమైన స్థానం అయితే ఉండాలి. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలిసినటువంటి శ్రీక్షేత్ర ధర్మస్థల అలాంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి పుణ్యతీర్థం. బహుశా ఈ పేరు మీరు కూడా వినే ఉంటారు. దాదాపుగా 800 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు శ్రీ మంజునాథ స్వామి రూపంలో కొలువై కోట్లాది మంది భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నాడు. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులకు కడుపు నిండా అన్నదానం చేస్తూ కుల మతాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడుతున్న పవిత్ర పీఠం అది. అర్థమైందా? అలాంటి గొప్ప హిందూ పవిత్ర క్షేత్రాన్ని దానికి ప్రాతినిధ్యం వహిస్తూ సమాజంలో ఎంతో గౌరవనీయమైన స్థానంలో ఉన్నటువంటి ధర్మాధికారి రాజ్యసభ సభ్యులు వీరేంద్ర హెగడే గారిని బద్నాం చేయడానికి ఎంతటి ఘోరమైన నీచమైన కుట్ర జరిగిందో తెలిస్తే ప్రతి హిందూ కూడా రక్తం అంటే మరిగిపోతుంది. మన కళ్ళ ముందు దేవుడిలా కనిపించేటటువంటి పవిత్ర ఆలయం పైన కొంతమంది హిందూ వ్యతిరేక శక్తులు ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక భారీ ఇంటర్నేషనల్ లెవెల్లో స్కెచ్ వేశారనే పచ్చి నిజం ఇప్పుడు బయటపడడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయవాదులంతా కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గపు కుట్ర ఏ స్థాయిలో సాగిందో చూడాలంటే గతంలో ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి చిన్నయ్య అనే వ్యక్తిని ఈ హిందూ విరోధులు ఎలా వాడుకున్నారో గమనించాలా. ఆలయ పరిసరాల్లో పవిత్రమైనటువంటి నేత్రావతి నది ఒడ్డున అటవీ ప్రాంతాలలో వందలాది మంది మహిళలు మైనర్ బాలికల మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టించారని ఈ చిన్నయ్యతో అడ్డగోలుగా అబద్ధాలన్నీ కూడా చెప్పించారు. ఈ వార్తలన్నీ చాలా మంది నమ్మినారు. ఎందుకంటే వాస్తవం బయటపడేదాకా ఎవరికి తెలియదు కదా, ఒకవేళ నిజమేనేమోనని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎప్పుడైతే కర్ణాటకలో హిందూ వ్యతిరేక శక్తుల హవా పెరిగిందో వెంటనే ఈ కేసును రాజకీయం చేస్తూ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయించినారు. హిందూ ధర్మాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ శక్తులు చిన్నయ్య చూపించినటువంటి 13 ప్రదేశాలలో అంగుళం తవ్వకాలు అయితే జరిపినాయి. మరి అక్కడ ఏం దొరికింది? ఏ ఒక్క శవమైనా దొరికిందా? ఏ ఒక్క అస్థిపంజరమైనా బయటపడిందా? లేదు, దొరకలా. ఎందుకంటే అక్కడ ఎలాంటి తప్పు కూడా జరగల. అదంతా కూడా కేవలం మన హిందూ సమాజం పైన మన నమ్మకాల పైన బురద చల్లడానికి వేసినటువంటి ఒక పెద్ద కుతంత్రం. కోర్టులను అలాగే దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించి ఈ సమాజంలో అశాంతిని రేపేందుకు పోలీసులు చిన్నయ్యను అరెస్ట్ చేయక తప్పలా. కానీ పాపం ఏమి ఊరికే బాదు. మంజునాథ స్వామి సాక్షిగా నిజం నిలకడ మీద అయితే బయటపడింది. జైలుకు వెళ్ళినటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్యకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగి కర్ణాటక హైకోర్టులోనే అసలు నిజాలన్నీ కూడా గడ కక్కుతున్నాడు. కొందరి ఒత్తిడి అలాగే ప్రలోభాల వల్లే తాను గతంలో ఆలయానికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పానని కోర్టు ముందే ఒప్పుకున్నాడు. పడింది కదా మెటు దెబ్బ. చిన్నయ్య దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ లో ఉన్న విషయాలు వింటే ప్రతి హిందూ బంధువు ముక్కును వేరేసుకుంటాడు. ఆలయ నిర్వాహకులను జైలుకు పంపించి ధర్మస్థల ప్రతిష్టను మసకబార్చడానికి కొంతమంది సామాజిక కార్యకర్తలు ఏకంగా 200 కోట్ల రూపాయల ప్లాన్ బడ్జెట్ వేస్తారని చెప్పేసి కోర్టుకి అయితే తెలిపినాడు. వాళ్ళు సామాజిక కార్యకర్తలు ఎందుకు అవుతారు? హిందూ వ్యతిరేకులు అవుతారు. ఇలాంటి లఫుట్ ముండా కొడుకులు. వీరేంద్ర హెగడే గారిని టార్గెట్ చేస్తూ అబద్ధాలు చెబితే తనకు ఏకంగా 50 లక్షల రూపాయలు ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఆశ చూపించారని చెప్పేసి అతనైతే పేర్కొన్నాడు. అంతేకాదు ఈ కుట్రదారులు తనను కేరళలోని ఒక రిసార్ట్కు తీసుకెళ్లినప్పుడు అక్కడ నుంచి నటుడు ప్రకాష్ రాజ్తో ఫోన్లో మాట్లాడించారని చిన్నయ్య స్వయంగా కోర్టుకు వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ ప్రకాష్ రాజు పచ్చి హిందూ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి. అతను ఏ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడో మీరు కూడా చూశారు కదా. అంతెందుకు, మొన్న ఈ మధ్యనే వాళ్ళ అమ్మ చనిపోతే క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం ఆ లాంఛనాలన్నీ కూడా చేసినారు. అవునా కాదా? అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇతను ఎవరు అనేది. ఈ ప్రకాష్ రాజు తమిళంలో మాట్లాడుతూ గిరీష్ మత్తన్నవర్ అనే కార్యకర్త చెప్పినట్టు వినాలని, వాళ్ళు ఇచ్చేటువంటి
ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే మీడియా ముందు అధికారుల ముందు మాట్లాడాలని చెప్పేసి గట్టిగా చెప్పినాడంట. సమాజంలో ఒక పెద్ద మనిషిలాగా తిరుగుతా నిత్యం కూడా అంటే ప్రతిరోజు కూడా నీతులు చెప్పేటటువంటి ఒక నటుడు ఒక పవిత్రమైనటువంటి హిందూ క్షేత్రాన్ని నాశనం చేయడానికి తెర వెనుక ఇంతటి ఘోరమైన కుట్ర నడపడం చూస్తూ ఉంటే వీళ్ళకు హిందూ సమాజం అన్నా హిందూ దేవాలయాలన్నా ఎందుకంత కక్ష అనిపిస్తుంది. ఎందుకు తెలీదా మీకు? ఎందుకంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు. అందుకే ఈ కుట్రంతా కూడా. బెంగళూరులో చిన్నయ్య చేతికి ఒక మానవ పురిని ఇచ్చి ఒక మనిషి పురిని ఇచ్చి ఫోటోలన్నీ కూడా తీయించుకోమన్నారంట. ఢిల్లీ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి సోషల్ మీడియాలో మాట్లాడించారంట. మాట వినకుంటే అతని భార్య పిల్లలను చంపుతామని చెప్పేసి కూడా బెదిరించారంట. ఈ కుట్రకు కేరళ నుంచి చిత్రదుర్గకు చెందినటువంటి ఒక మహిళ నుంచి భారీగా నిధులు అందాయని చెన్నయ్య అయితే చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా విని కూడా ఉండొచ్చు. అంటే మన దేశంలో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలన్నీ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంటే, సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులీనుతుంటే ఈ హిందూ వ్యతిరేక శక్తులు తొక్కడే గ్యాంగు చెప్పాలంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి ఫేక్ కేసులతో వందల కోట్ల ఫండింగ్తో మన నమ్మకాలను, మన హిందూ సంస్కృతిని దెబ్బతీయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజు ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఆ ఆడియో నేనే సిట్కి పంపినాను అంటూ ఎంతలా కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా ప్రజలు అంత అమాయకులైతే కాదు. ముఖానికి రంగులు వేసుకుని తెరపైన పాత్రలు పోషించినట్టు నిజ జీవితంలో కూడా మాటలతో ప్రజలను మాయ చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. నిజం ఏదో డ్రామా ఏదో ప్రజలకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా ఈయన గారి విషయం చెబుతానే ఉంటారు కదా, దేశం మీద, హిందువుల మీద. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఇక్కడ న్యాయస్థానం ఉండాలి. అంతకంటే ఎక్కువగా ధర్మస్థలం మంజునాథ స్వామి కూడా ఉన్నాడు. ధర్మానికి ద్రోహం చేయాలని చెప్పి చూస్తే ఏ శక్తి కూడా మిగలదు. కాలమే వాళ్లకు తగిన బుద్ధి అయితే చెబుతుంది. ఎప్పటికైనా సరే హిందూ సమాజం, జాతీయవాదులు, బీజేపీ అభిమానులు అందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి కళ్ళైతే తెరవాల. మన దేవుళ్ళ మీద, మన ఆలయాల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి వ్యవస్థీకృత దాడులను గట్టిగా మనం అందరం కలిసి తిప్పికొట్టాల. జూన్ 29వ తేదీన కర్ణాటక హైకోర్టులో ఈ కేసు విచారణకైతే రానున్నది. ఆ రోజు ఈ కుట్ర వెనక ఉన్నటువంటి అసలు దొంగల ముసుగులు పూర్తిగా తొలగిపోతాయని, మంజునాథ స్వామి సాక్షిగా సనాతన ధర్మమే గెలుస్తుందని చెప్పేసి మనం అందరం కూడా గట్టిగా కోరుకుందాం. మన సనాతన ధర్మాన్ని తాకాలని చెప్పి చూస్తే భస్మం కాక తప్పదు. ఏమంటారా? అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఈ దుర్మార్గులకు ఎటువంటి శిక్ష పడాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.